అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కొత్త తరహా సైబర్ క్రైమ్ గురించి తెలుసుకుందాము. ఇది కంప్లీట్‌గా ముస్లిం కమ్యూనిటీ టార్గెట్ చేస్తున్న సైబర్ క్రైమ్. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మేము ఒక ఫైనాన్షియల్ కంపెనీ నుంచి మెసేజ్ చేస్తున్నాము. మేము ముస్లిం వాళ్ళకు మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తాము అని ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది. దానికి మనం యాక్సెప్ట్ చేసి మాట్లాడితే గనక మన డాక్యుమెంట్స్ అన్నీ అడుగుతారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మనం రెసిడెన్సీ ఎక్కడ ఉంటున్నామో ఈ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక ఫోల్డర్ పంపిస్తారు. ఆ ఫోల్డర్ ఏంటంటే ఈఎంఐ డీటెయిల్స్ పంపిస్తారు. యాజ్ ఇఫ్ నిజంగా ఒక లోన్ శాంక్షన్ అయ్యింది, ఈఎంఐ ఎవ్రీ మంత్ ఎంత పే చేయాలనో అనేది ఒక లిస్ట్ ఉంటుంది. ఆ చాట్ మనకు పంపిస్తారు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎన్ని మంత్స్కి ఈఎంఐ కన్వర్ట్ చేస్తున్నారు, ఎంత అమౌంట్ అనే చార్ట్ మీకు డిస్ప్లే అవుతుంది. ఇలా యాజ్ ఇఫ్ వాళ్ళు నిజంగానే మనకు లోన్ శాంక్షన్ చేస్తున్నారేమో అన్నట్టు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నెక్స్ట్ మనకు ఒక నార్మల్ మెసేజ్ వస్తుంది. ఏమని, మనకు 5 lakhs ఆఫ్ లోన్ శాంక్షన్ చేస్తున్నారు, ప్రాసెసింగ్ ఫీజ్ కోసం కొంచెం పే చేయాల్సి ఉంటుంది, దెన్ ఆఫ్టర్ ట్యాక్స్ గురించి ఇంకా కొంచెం పే చేయాల్సి ఉంది. ఇలా కొంచెం కొంచెం పే చేస్తూ వెళ్ళేసరికి లాస్ట్కి ఇంకా కొంచెం పే చేయాలి అన్నప్పుడు మనం మాకు ఎలాంటి లోన్స్ వద్దు అని మాట్లాడినా కానీ వాళ్ళు వినరు. మీ ముందు అమౌంట్ రావాలంటే మీరు తప్పకుండా ఈ లాస్ట్ అమౌంట్ ఇది మాత్రం పే చేయాలి అని మనకే వాళ్ళు నిజంగా లోన్ ఇచ్చే వాళ్ళ మాట్లాడతారు. సో ఇదంతా నమ్మకండి. ఇది కంప్లీట్లీ ఒక కొత్త తరహా సైబర్ క్రైమ్. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తే 5 lakhs ఆఫ్ లోన్ మనకు శాంక్షన్ చేస్తున్నట్టు ఒక మెసేజ్ వచ్చింది. ఎందుకంటే మనం ఆల్రెడీ మన ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి అవే డీటెయిల్స్ ఇక్కడ ఎడిట్ చేసి మనకు పంపిస్తాడు. అంతకుమించి ఇది ఏమి కొత్తది వాళ్ళు నిజంగా లోన్ ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత 2 daysలో లోన్ శాంక్షన్ అయిపోతుంది అని అనౌన్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మన కాల్స్ లిఫ్ట్ చేయరు. తర్వాత మనం రిపీటెడ్గా కాల్స్ చేస్తున్నా మన నెంబర్ని బ్లాక్ చేసి పెట్టేసుకుంటారు. సో ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమీడియట్గా 1930కు కాల్ చేసి మీ కంప్లైంట్ రేజ్ చేసుకోండి. మీ అమౌంట్ ఏమన్నా హోల్డ్లో ఉంటే అవి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలాంటి మెసేజెస్ నమ్మొద్దు, వాళ్ళకు రెస్పాండ్ అవ్వద్దు. ఇలాంటి మెసేజెస్ ఎవరికైనా వస్తే ఇమీడియట్గా ఆ నెంబర్ని బ్లాక్ చేసేయండి, వాట్సాప్లో కానీ నార్మల్ మెసేజెస్లో కానీ. థ్యాంక్ యూ సో మచ్. బీ అవేర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. థ్యాంక్ యూ.